ఈరోజు మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. డిక్సన్ స్టాక్ 2% డౌన్ అయింది. రీటైల్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ 18% తగ్గారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 19,400 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎల్ఎన్టీకి 15,000 క్రోర్స్ ప్లస్ ఆర్డర్ వచ్చింది. అసలు మార్కెట్లో మనీ ఎక్కడికి మూవ్ అవుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. డిక్సన్ టెక్కి న్యూ ఇన్సెంటివ్ స్కీమ్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్ ఈరోజు 2% వరకు డౌన్ అయ్యింది. మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇన్సెంటివ్ బెనిఫిట్ ఇమీడియట్గా రాదు. ఇన్వెస్టర్ నియర్ టర్మ్ ఎర్నింగ్స్ అండ్ మార్జిన్స్ పైన కాషియస్గా ఉన్నారు. సెబీ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాక రీటైల్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ 18% తగ్గారు. కొత్త ట్రేడర్స్ 39% తగ్గారు. అంటే ఎఫ్ఎన్ఓ మార్కెట్లో కొత్త పార్టిసిపేషన్ బాగా తగ్గింది. రెగ్యులర్ ట్రేడర్స్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ 5-7 ఇయర్స్లో 19,400 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. హైదరాబాద్కి 13,800 క్రోర్స్, ఢిల్లీకి 5,600 క్రోర్స్ ఎలికేట్ చేస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కెపాసిటీ 34 మిలియన్స్ నుంచి 80 మిలియన్స్ ప్యాసింజర్స్కి పర్ ఇయర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఫండింగ్ డెట్ ప్లస్ ఈక్విటీతో ఉంటుంది. జిఎంఆర్ ఎయిర్లైన్స్ బిజినెస్లోకి కాకుండా ఎయిర్పోర్ట్స్, ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియా ఏవియేషన్ ట్రాఫిక్ నెక్స్ట్ 14 ఇయర్స్లో 6x గ్రోత్ అవ్వొచ్చని ఎస్టిమేట్ చేస్తుంది. ఎల్ఎన్టీ 15,000 క్రోర్స్ ప్లస్ మిడిల్ ఈస్ట్ గ్యాస్ ప్రాజెక్ట్ సెక్యూర్ చేసింది. ఇది అల్ట్రా మెగా ఆర్డర్. గ్యాస్ కంప్రెషన్ ఫెసిలిటీస్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ వర్క్ కోసం. టీవీఎస్ సప్లై చైన్ జపనీస్ సాంఘైతో ఎంఓయూ సైన్ చేసింది. సాంఘై 0.5% స్ట్రైక్ ఎక్వైర్ చేసింది. మేనేజ్మెంట్ మీడియం టర్మ్లో పీబీటీ మార్జిన్స్ 1% నుంచి 4%కి ఇంప్రూవ్ చేసింది గైడెన్స్ ఇచ్చింది. బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ 5% వరకు ర్యాలీ అయ్యింది. రీజన్ ఏంటంటే మలేషియా బేస్డ్ స్పేస్ ఎక్స్ ఇన్స్టిట్యూషనల్తో $150 మిలియన్ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. డీల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, టెలికాం అండ్ డేటా సెంటర్స్ సర్వీస్కి రిలేటెడ్. రత్నమణి మెటల్స్ ఆర్మ్ 2,700 క్రోర్స్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ సెక్యూర్ చేసింది. స్పోల్స్ అండ్ హ్యాంగర్ సప్లై కోసం. డీల్ వాల్యూ కంపెనీ ఆర్డర్ బుక్కి ఇంపార్టెంట్ ఎడిషన్. ఐహెచ్సిఎల్ ఓరియంటల్ హోటల్స్ని మెర్జ్ అనౌన్స్ చేశాయి. ప్రతి 117 ఓరియంటల్ హోటల్ షేర్స్కి 25 ఐహెచ్సిఎల్ షేర్స్ ఇస్తారు. కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ జపాన్ విజిట్లో నియర్లీ 200 మెంబర్స్ బిజినెసెస్ డెలిగేషన్స్ లీడ్ చేస్తున్నారు. జపాన్ ఇండియాలో 10 ఇయర్స్లో 60,000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ టార్గెట్ పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, ఏఐ, క్లీన్ ఎనర్జీ, ఆటోమొబైల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్కి కీ ఫోకస్ సెక్టర్స్. టోక్యో, నగోయా, ఒసాకాలో ఇన్వెస్టర్స్ అండ్ జపనీస్ కంపెనీస్తో మీటింగ్ జరుగుతున్నాయి. ఇండియా జపాన్ బైలేటరల్ ట్రేడ్ FY26లో $27.47 బిలియన్ చేరింది. సెబీ ప్యానెల్ ఆర్పిటి రూల్ సింప్లిఫై చేయాలని ప్రపోజ్ చేసింది. రొటీన్ ట్రాన్సాక్షన్కి కంప్లైన్స్ బర్డెన్ తగ్గిస్తూ ప్రమోటర్స్ రిలేటెడ్ డీల్లో స్ట్రిక్టర్ చెక్స్ కంటిన్యూ చేయాలని రికమెండ్ చేసింది. బజాజ్ ఆటో న్యూ పల్సర్ 125 అండ్ 150 లాంచ్ చేసింది. కంపెనీ వైడర్ మోటార్ సైకిల్ రీఫ్రెష్ స్ట్రాటజీలో పాటుగా న్యూ అప్డేటెడ్ స్టైలింగ్ అండ్ ఫీచర్స్తో మోడల్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి స్టాక్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ వాచ్ లిస్ట్లో ఉన్న బ్రేక్అవుట్ స్టాక్ పేరు చెప్పండి.